టు అమా న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం బృందం సమావేశమైంది. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద వనగాడియా నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం బృందం సమావేశమైంది. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ వనగాడియా నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లనుంది. ఇదే అంశాన్ని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఆర్థిక సంఘం సమావేశం ప్రజాభవన్లో ప్రారంభమైంది. ఫైనాన్స్ కమిషన్ ఉన్న 16 ఆర్థిక కమిషన్ ఆదివారం నాడు హైదరాబాద్ చేరుతున్నారు. కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి నిన్న కూడా ఇటు వివిధ రాజకీయ పక్షాలతో, అదేవిధంగా అయితే ఈ అధికార పక్షాలతో, వివిధ ప్రజాప్రతినిధులతో, ముఖ్యంగా అయితే సర్పంచులు, మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిలర్ తదితరులతో భేటీ కావడం జరిగింది. 16వ ఆర్థిక కమిషన్ అయితే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక నిధులకు సంబంధించినటువంటి అంశం పైన వివిధ పార్టీలు కానీ, లేకపోతే ఇది అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు కానీ, ముఖ్యంగా ఈ రోజైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, సభ్యులని, శాంతికుమారి తదితరులందరూ కూడా ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం చైర్మన్ తోటి భేటీకి సభ్యులతో కూడా భేటీ కావడం జరిగింది. ఈ యొక్క భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అనేది ఏకైక రాష్ట్రం అని చెప్పి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్రం సహకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందుగాను రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. రాష్ట్రాన్ని సూపర్ స్టేట్ గా పిలుస్తున్నాం కాబట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అయితే కేంద్రం ఉంటుందని చెప్పేసి కేంద్రం కూడా ఇటు పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అత్యధిక వాటా రాష్ట్రం నుంచి తీసుకుని రాష్ట్రాలకు మాత్రం తక్కువ నిధులు ఇస్తామని చెప్పి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు, అందులో తెలంగాణకి తక్కువ నిధులు ఇస్తామని చెప్పేసి ఈ నిధులను వెంటనే పెంచాల్సినటువంటి అవసరం ఉంది, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా ఆర్థిక అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఈ యొక్క దేశంలో తెలంగాణ కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుండి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి 10 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పటికే అప్పులలో కూరుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రం గతంలో ఉన్నటువంటి 6,000 కోట్లకు పైగా అప్పులు చేసినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క అప్పుల నుండి బయటపడేసినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా అభివృద్ధిని కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది. భారీ రుణం తెలంగాణకు సవాల్గా మారినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఏడాదికి చివరిలో ఇప్పటికే 6,85,00,000 అప్పు చేయాలని చెప్పి దీని యొక్క ఈ యొక్క రుణం నుండి ఇప్పటికే బయటపడాల్సినటువంటి అవసరం కూడా ఇటు 16వ ఆర్థిక సంఘం కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు ఇప్పుడు ఎక్కువ భాగం వచ్చినటువంటి ఆదాయంలో ఈ అప్పులకి వడ్డీ రూపంలో చెల్లించాల్సినటువంటి పరిస్థితి పడింది. కాబట్టి రుణాలు చెల్లింపులు ఇప్పుడు సక్రమంగా నిర్వహించలేకపోతే రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరొకవైపు ఇటు రుణాల సమస్యను పరిష్కరించేందుకు తగిన సహాయం, సమయం, మద్దతు ఇవ్వాలని కూడా కోరినటువంటి పరిస్థితి.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపించేసేటువంటి నిధులు వాటాను ఇప్పటికి 41 నుండి 50% పెంచాలని గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రాన్ని ఒక డిమాండ్ తీసుకోవడానికి ముందు ఉంచుతామా మీరు ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కూడా ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ డిమాండ్ కనుక నెరవేరిస్తే దేశానికి $5 ట్రిలియన్ ఎకనామీగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఆర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి దేశానికి $5 ట్రిలియన్ ఎకనామీగా మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్నటువంటి లక్ష్యానికి తెలంగాణ రాష్ట్రం కూడా సహకరిస్తున్నట్టు కూడా తెలంగాణలో కూడా ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికి దీనికి సంబంధించి యొక్క 16వ ఆర్థిక సంఘం అయితే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇటు ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఎవరో మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి ఇటు విపత్కర పరిస్థితుల్లో కూడా ఇటు నిధులను కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వానికి అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్కి ఒక సత్యత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ యొక్క ఇబ్బందుల రీత్యా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పనులకు సంబంధించినటువంటి ఎన్ఓసీలు అడిగితే ఇప్పుడు తమను ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి అదేవిధంగా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి ఇబ్బందులు పెట్టగలగానే వెంటనే విపత్కర పరిస్థితులకు సంబంధించినటువంటి ఈ యొక్క డిజాస్టర్ సంబంధించినటువంటి సమయంలో నిధులను వెంటనే విడుదల చేసి ఆదుకోవడం కూడా కోరడం జరిగింది. తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను అధిగమించేందుకు ఈ యొక్క సిఫార్సులు తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఉపయోగపడతాయని చెప్పేసి నమ్ముతున్నాం. కాబట్టి ఈ యొక్క సిఫార్సులను తెలంగాణకు అనుకూలంగా కూడా కొంత ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే రాంబాబు గతంలో కేంద్రంలో నరేంద్ర మోడీతో కేసీఆర్ అంతా సఖ్యతగా ఉండేవారు కాదు. కానీ ప్రోటోకాల్ను పాటిస్తూ రేవంత్ రెడ్డి కేంద్రంతో సఖ్యతగా ఉన్న పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారనే మనం అనుకోవచ్చా? తప్పకుండా లక్షణాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడ కూడా కేంద్రంతో విభేదించకుండా కేంద్రం అయితే ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినటువంటి అనేక సందర్భాల్లో కూడా ఇటు స్వయంగా వెళ్లి స్వాగతం పలకడమే కాకుండా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది. స్వయంగా ఇటు ముఖ్యమంత్రి దేశానికి పెద్దన్నగా కూడా సూచించినటువంటి మన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే పెద్దన్నగా అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి పదే వ్యక్తమైనటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంతో సపోర్ట్గా ఉన్నా కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు అనేక సందర్భాల్లో కూడా అటు కేంద్రంతో సపోర్ట్గా లేకపోవడంలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ఇబ్బందులు దృష్ట్యా గతంలో కొంత రాష్ట్రానికి కేంద్రానికి దూరం పెరిగినటువంటి నేపథ్యంలో ఆర్థికపరమైనటువంటి అనేక ఇబ్బందులు కూడా వచ్చినటువంటి పలువురు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్వయంగా కేంద్రంతో సఖ్యతగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్తాం. మరి లక్షణాలు ఇప్పుడు వర్షాలు బాగా పడటం వలన వరదలు రావడం వలన చాలా వరకు కొన్ని వందల కోట్లు వేల కోట్లు నష్టపోయిన పరిస్థితి ఈ రోజున. మరి ఈ వరద ప్రభావిత ప్రాంతాలన్నీ బాగు చేయాలన్నా కూడా కేంద్రం సహకరించాల్సిన పరిస్థితి. మరి ఈ ప్రభావం దీనికి సంబంధించి కొంత అయితే విడుదల చేసినప్పటికీ అది చాలట్లేదు అంటున్నారు నిధులు. మిగతా నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందంటారా? లక్షణాలు అదే ఈ వరదలకు సంబంధించినటువంటి అంశంలో గతంలో కూడా 1250 కోట్ల రూపాయలు రాష్ట్రాల దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇక విపత్కర పరిస్థితులు ఉపయోగించుకునేందుకు ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకోవాలి. దాంతో పాటుగా ఎన్ఓసీలు కనుక ఇస్తే 320 కోట్ల పైగా వెంటనే విడుదల చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క అంశం పైన వెంటనే నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి అనేది గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ముడిపెట్టొద్దని చెప్పేసి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు తర్వాత పరిష్కరించవచ్చు ఎన్ఓసీలకు సంబంధించి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ సమస్య జటిలమైనటువంటి సమస్య కాబట్టి ఆర్థికంగా చిక్కిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇటు వరద విపత్కర పరిస్థితులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి అదేవిధంగా ఇటు మంత్రివర్గం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రాంబాబు.
రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాల మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాగే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని టాకు కూడా వినిపిస్తుంది. ఇప్పటికే సీఎంతో కలుపుకొని 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. మరో 6గురికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కనుందని సమాచారం.